ఫ్రెండ్స్ ఇంకా ఎవరైనా ఈ వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివ్లో పెట్టుకోండి. ప్రముఖ సంస్థ వంటి హెచ్డిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ నుండి వచ్చేసి మనకి అసోసియేట్ మేనేజర్ అక్విజిషన్ కింద కార్పొరేట్ సాలరీ బేస్ చేసుకొని ఈ యొక్క ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ కంపెనీలో మనకి అసోసియేట్ మేనేజర్ అనే ఉద్యోగాల కోసం రిక్రూట్ చేసుకుంటున్నారు. సో పోస్టింగ్ కూడా మనకి హైదరాబాద్ లొకేషన్ ఉంటుంది, జాబ్ ట్రైనింగ్ కూడా హైదరాబాద్ లొకేషన్లోనే ఉంటుంది. వీడియో కింద డిస్క్రిప్షన్లో అఫీషియల్ లింక్స్ అన్నీ మెన్షన్ చేసి పెట్టాను, చెక్ చేసి అప్లై చేయండి. సో గైస్ మనకి ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ నుండి వచ్చేసి అసోసియేట్ మేనేజర్ అనే ఉద్యోగాల కోసం రిక్రూట్ చేసుకుంటున్నారు హైదరాబాద్ తెలంగాణ లొకేషన్ నుండి. పూర్తి వివరాలు తెలుసుకోబోయే ముందు మీ లోకల్ మరియు టౌన్ ఏరియాస్లో ఉద్యోగం కోసం చూస్తున్నారా? అయితే మిస్టర్ విజయ్ అప్లికేషన్ ద్వారా చాలా ఈజీగా తొందరగా మనం ఉంటున్న లోకల్ ఏరియాస్లోనే ఉద్యోగాలు పొందవచ్చు. జస్ట్ మీరు ఈ అప్లికేషన్కి వెళ్ళి మీ యొక్క పర్సనల్ క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ ఇస్తే చాలు. అంటే రిజిస్ట్రేషన్ చేసుకోండి, జాబ్ కోసం వెతకాల్సిన పని ఉండదు. అదేవిధంగా ఈ యొక్క అప్లికేషన్ని సాఫ్ట్వేర్తో పాటు నాన్ ఐటీ సంబంధించిన అన్ని రోల్స్తో పాటు ఎవరైతే వీడియో ఎడిటర్స్ అండ్ ఫోటోగ్రాఫర్స్ మరియు ఫ్రీలాన్సర్కి కూడా చాలా యూజ్ అవుతుంది. వీళ్ళు కూడా ఈ యొక్క అప్లికేషన్ని యూజ్ చేసుకోవచ్చు. ఈ అప్లికేషన్ పూర్తిగా ఫ్రీ ఆఫ్ కాస్ట్లోనే మీరు యూస్ అయితే చేసుకోవచ్చు. మరియు ఈ అప్లికేషన్ కంప్లీట్ డీటెయిల్స్ నేను ఆల్రెడీ ఒక ఫుల్ వీడియో చేశాను. ఆ వీడియోలో మీకు ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, మీకు ఎలా జాబ్ పొందవచ్చు, దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. చూసి ఈ యొక్క అప్లికేషన్ యూజ్ చేసుకొని ఈజీగా తొందరగా జాబ్ పొందగలరు. అది కూడా మీ యొక్క లోకల్ అండ్ మీ యొక్క టౌన్, మీ యొక్క సర్కిల్లో ఉన్న కంపెనీస్ కావచ్చు, బిజినెసెస్ కావచ్చు, అటువంటి ఏరియాస్లో ఈజీగా జాబ్ పొందడానికి ఈ యొక్క మిస్టర్ విజయ్ అప్లికేషన్ మీకు చాలా యూజ్ అవుతుంది. ఒకసారి ట్రై చేయండి. వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ అనేది కూడా ప్రొవైడ్ అయితే చేస్తాను. రిటైల్ బ్యాంకింగ్ కింద ఈ యొక్క జాబ్ రోల్ అనేది కూడా మనము వర్క్ అనేది కూడా చేయాల్సి ఉంటుంది. సో డిపార్ట్మెంట్, జాబ్ రోల్, జాబ్ టైటిల్ వచ్చేసి అసోసియేట్ మేనేజర్ అక్విజిషన్ అనమాట. కార్పొరేట్ సాలరీ బేస్ చేసుకొని రిటైల్ లైబ్రరీస్ మీద అయితే మనం ఫంక్షన్ డిపార్ట్మెంట్ కింద వర్క్ చేయాల్సి ఉంటుంది. సో డైరెక్ట్ కస్టమర్ ఇంటరాక్షన్ అండ్ రెస్పాన్సిబుల్ ఫర్ బిజినెస్ అక్విజిషన్ ఆఫ్ కార్పొరేట్ సాలరీ అకౌంట్స్ బేస్ చేసుకొని ఈ జాబ్కి మనం వర్క్ చేయాల్సి ఉంటుంది. సో మీకు బ్యాంకింగ్ ప్రొడక్ట్స్ మీద కస్టమర్స్ తోటి ఇంటరాక్ట్ అయితే అవ్వాల్సి ఉంటుందన్నమాట. దెన్ మనకి ఈ పర్టికులర్ జాబ్ రోల్కి రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఎలా ఉంటుందంటే, సో మీరు అసోసియేట్ కింద జాయిన్ అయ్యి న్యూ టు బ్యాంక్ కార్పొరేట్ సాలరీ అకౌంట్ కస్టమర్ ఇన్ ద ఐడెంటిఫై సెగ్మెంట్ బేస్ చేసుకునే రిఫరెన్స్ జనరేషన్ మీద వర్క్ చేయాలి. ఎన్ష్యూర్ అక్విజిషన్ ఆఫ్ హై క్వాలిటీ కార్పొరేట్ సాలరీ అకౌంట్స్ని మీరు టర్మ్స్ కన్సిస్టేషన్ అని ఇలా కొన్ని వర్క్ చేయాల్సి ఉంటుంది. రిజిస్టర్, యాక్టివేట్ అండ్ ఫండ్ ది అకౌంట్స్ విత్ ఇన్ 3 months ఆఫ్ ఓపెనింగ్. తర్వాత అదర్ టైమ్ ఆఫ్ అకౌంటింగ్ ఓపెనింగ్స్ మీద మనం వర్క్ చేయాల్సి ఉంటుంది. సో దీనికి గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్తో పాటు కస్టమర్ నాలెడ్జ్ అనేది కూడా ఉండాలి మీకు. అసిస్టెంట్ సపోర్ట్ ది సేల్స్ మేనేజర్ ఇన్ ది చార్ట్మెంట్, మ్యాపింగ్ అండ్ స్కోపింగ్ ఎగ్జిస్టింగ్ మీద వర్క్ చేయాల్సి ఉంటుంది. కేవైసీ నామ్స్ మీద, బ్యాంక్స్ పాలసీస్ మీద మీకు అవగాహన అయితే కూడా ఉండాలి అన్నమాట. తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఎనీ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు అటెండ్ అవ్వచ్చు, అంటే ఈ జాబ్కి అప్లై చేయవచ్చు. ఎక్స్పీరియన్స్ వచ్చేసి 0 to 2 years ఆఫ్ రిలవెంటెడ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరూ ఈ జాబ్కి అప్లై చేయండి. వీడియో కింద డిస్క్రిప్షన్లో అఫీషియల్ లింక్స్ అనేది కూడా మెన్షన్ చేసి పెడతాను. ఒకసారి చెక్ చేసి ఈ జాబ్కి అప్లై చేయడానికి ట్రై చేయండి. వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, చెక్ చేయండి గైస్. మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.